హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. ఫ్రెండ్స్, కథ కంటిన్యూ చేస్తామనుకుంటా. పూజా ఫలంలో జమునను నాగేశ్వరరావు ఫ్రెండ్స్. ఆ పాట ఈరోజు ఫ్రెండ్స్ కొద్దిగా నెగిటివ్గా అయినా కూడా మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. వాళ్ళు మెసేజ్లు కావాలంటున్నారు ఫ్రెండ్స్. ఏందానంటే నెగిటివ్గానే పెట్టండి, నేనేమనుకోను. ఆ జమునను నాగేశ్వరరావు సినిమాలో పూజా ఫలంలో దాంట్లో జమున ఎంత అందంగా ఉంటుందో ఫ్రెండ్స్. ఏంటంటే చనిపోయేటప్పటికి ఆమె ఎట్లాగా అయిపోయిందో చూడండి. వయసులో ఉంటేనే ఫ్రెండ్స్ ఏదైనాను, వయసు తప్పిపోతే అందము పోతుంది, అన్నీ పోతాయి. ఆమె గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏందానంటే ఒక చిన్న పాట ఫ్రెండ్స్. ఏందానంటే పగలే వెన్నెల జగమే ఊయల, కదిలే ఊహలకే కన్నులుంటే. పగలే వెన్నెల జగమే ఊయల, నింగిలోని చందమామ తొంగి చూసే, నీటిలోని కలువబామ పొంగి పూచే. ఈ అనురాగమే జీవన రాగమై, ఈ అనురాగమే జీవన రాగమై, ఎదలో తేనె జల్లు కురిసిపోదా. పగలే వెన్నెల జగమే ఊయల, కడలి పిలవ కన్నెవాగు పరుగు తీసే, మురళి పాట విన్న నాగు శిరసునూపే. ఈ అనుబంధమే మధురానందమై, ఈ అనుబంధమే మధురానందమై, ఇలపై నందనాలు నిలిపిపోదా. పగలే వెన్నెల జగమే ఊయల, నీలి మబ్బు నీడలేసి నెమలియాడే, పూల ఋతువు సైగ చూసి సికము పాడే. నీలి మబ్బు నీడలేసి నెమలియాడే, పూల ఋతువు సైగ చూసి సికము పాడే. మనసే వీణగా జన మ్రోగగా, బ్రతికే పున్నమిగా విరిసిపోదా. పగలే వెన్నెల జగమే ఊయల, కదిలే ఊహలకే కన్నులుంటే. కదిలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెల జగమే ఊయల. అది ఫ్రెండ్స్. ఏందానంటే కథ కంటిన్యూ ఫ్రెండ్స్. ఏందానంటే సంధ్య తెచ్చిచ్చింది కదా బాటిల్స్. వీడు తాగేసి ఏందానని చెప్పానంటే 9 తాగాడు, వాన్ చేసుకున్నాడు, పండుకున్నాడు. మళ్ళీ ఏందానని చెప్పానంటే ఇక వాడు లేయలేకపోయాడు. ఫుడ్ కూడా ఏందానంటే కొద్దిగా తిన్నట్టున్నాడు, వాన్ చేసుకున్నాడు. సరే, ఇప్పుడు బాత్రూంలో మాత్రం వాన్ చేసుకుంది మాత్రము వాడు అప్పుడు కొద్దిగా ఇదిలో ఉన్నాడు కాబట్టి అప్పుడు నీళ్ళు పోసాడు. మామూలుగా రూమ్లో మాత్రము ఏందానని చెప్పి వాన్ చేసుకున్నది వాడు తెలియలేదు. వాడు ఏందానంటే పడుకునేసాడు. పడుకున్న తర్వాత మళ్ళీ వాడు ఏందానని చెప్పానంటే కొద్దిగా వాన్ చేసుకున్నాడు. కానీ లీలాకి ఏందానని చెప్పానంటే బెడ్ మీదనే వాన్ చేసేసుకున్నాడు. కానీ వాడికి మత్తు తెలియలేదు కదా ఫ్రెండ్స్. ఏందానంటే ఆ బెడ్ మీదనే వాంతి చేసుకొని ఆ బెడ్లోనే పండుకునేసాడు ఫ్రెండ్స్. సరే, ఏందానంటే ఇప్పుడు సంధ్య ఏందానని చెప్పానంటే దాన్ని బాగా చూసింది. కానీ తను ఏందానని చెప్పానంటే కొద్దిగా గుండె రాయి చేసుకొని వీడేందానని చెప్పానంటే ఇప్పుడు శారద ఎందుకు చెప్పిందా అనేది కొద్దిగా తనకి అవగాహన అయ్యింది. ఏందానని చెప్పంటే సరే మనం ఏం మాట్లాడకూడదు అని చెప్పి ఆ ఫుడ్ వాడు తినక కొద్దిగా తిన్నాడు, కొద్దిగా ఉన్నా కూడా దాన్ని అట్లకే పెట్టేసి తనకి ఏమీ తెలియనట్లుగా బయట కూడా వేసేసుకుంది. వచ్చేసింది అనమాట. వచ్చేసిన తర్వాత రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయాన్నే తను ఏందానంటే బెడ్రూమ్ తలుపు తీస్తాడు కావాలా, తను చూస్తాడు కావాలా అని చెప్పి తనకి ఒకటే టెన్షన్ ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఉదయాన్నే లేచింది. అయినా కూడా ఏందానని చెప్పానంటే రూమ్కి గొళ్ళెము బయట పెట్టింది. అది అవునా, ఉదయాన్నే లేసాడు,
స్నానం చేశాడు, తన కార్యక్రమాలను చూసుకున్నాడు, ఆఫీస్కి బయలుదేరాడు కదా. తను ఏందని చెప్పి క్యారియర్లు పెట్టేసింది. ఈ టెన్షన్గా ఉంది, తలుపు తీస్తాడో ఏమోనని. అవునా, ఉదయం ఏందనంటే వీడు రాత్రి ఏందంటే తలనొప్పానని చెప్పాను అని అన్నావు కదా, వాడికి తలనొప్పి తగ్గిందా అని చెప్పానని అడిగాడు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే తలనొప్పి తగ్గిందా అని చెప్పానని అడిగేటప్పటికి తను ఏం మాట్లాడుతుంది ఏందానని చెప్పానంటే ఏమి మాట్లాడదనమాట. ఏందానంటే తలనొప్పి తగ్గినట్టుంది, ఇప్పుడే బయటికి పోయాడు అనేస్తుంది. అవునేందానంటే డోర్ సైజ్ చూసేటప్పటికి బయట గొళ్ళెం పెట్టుంటుంది. అది దాన్ని తీయబోయి కూడా ఏందానంటే సరేలే వాడు బయటికి పోయాడు, సరే తలనొప్పి తగ్గి ఉంటాను కదా వాడు బయటికి పోయాడని అని చెప్పాను అనుకుని మళ్ళీ ఏందానని చెప్పానంటే వచ్చేస్తాడనమాట. వచ్చేసిన తర్వాత తను క్యారియర్ ఏమైందానని చెప్పానంటే తను నిదానంగా చేసినట్లుగానే చేస్తూ ఉన్నట్టు తను కానీ లోపల మాత్రం ఏందానంటే గబగబా అతనికి కనపడకుండా గబగబా చేసేస్తుంది అనమాట. తొందరగా పెట్టేస్తే ఏందని చెప్పానంటే వెళ్ళిపోతాడేమని, ఈరోజు పని ఉండి తొందరగా వెళ్ళిపోతే బాగుండు అని చెప్పానని అనుకుంటా ఉందన్నమాట. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పానంటే ఆయన బయట ఏందానని చెప్పంటే మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కనీసం ఏందానని చెప్పానంటే 6 అట్లాగ అవుతుంది ఫ్రెండ్స్. ఏందానని చెప్పంటే ఆఫీస్ నుంచి ఆయన వచ్చి ఏందానంటే అక్కడ మళ్ళీ కొలిక్స్ తోటి ఏందంటే పెత్తనాలు చేసుకొని పాతకానీలు కొట్టి అన్నీ వచ్చి ఏందానంటే వాళ్ళ భార్యల గురించి అంతా వాళ్ళ భార్యల గురించి వాడు గొప్పలు చెప్పుకుంటూ ఉండారు అనుకోండి. ఏడకొచ్చి ఇప్పుడు సంధ్యాన్ని మళ్ళీ తిట్టాలి కదా. ఆయన ఏంటంటే వాళ్ళ భార్యలు ఎట్టంట, వాళ్ళ భార్యలు మంచోళ్ళు, ఏందానంటే వాళ్ళ భార్యలు అట చేస్తున్నారు అని చెప్పని అవన్నీ కూడా ఇనేసి కదా వచ్చి తిట్టాలి ఆయన. అవన్నీ చూసుకొని వచ్చేటప్పటికి 6:30 అట్లాగ అవుతుంది అనమాట. అవునేందానని చెప్పానంటే 9 అయిపోయింది. ఈయన కొద్దిగా రిలాక్స్గా కూర్చొని ఉన్నాడు. ఏందానంటే మళ్ళీ సేపు ఉండి ఏమి వీడు బయటికి పోయినాడు రాలేదు అని చెప్పాను ఆయన అడుగుతాడు. ఈ విధంగా మళ్ళీ తిట్లు, వాడు రాడు, వాడు ఏందానని చెప్పానంటే వాడు నీ వల్ల ఇట్లా తయారయ్యాడు అని అంటే ఇట్లా చేసావా అని చెప్పానంటే ఏదేదో మాట్లాడేసేస్తా ఉన్నాడు. ఏందానని చెప్పానంటే సంధ్య మాత్రం ఏమంటం లేదు. ఏమంటే క్యారియర్ ఏందానని చెప్పానంటే పెట్టేశాను, మీరు ఏందానంటే టిఫిన్ తింటారా అని చెప్పని ఆయన అడగద్ది. ఆ మాట అంటంతో అత్తగారు ఏందానంటే బయటకు వచ్చి ఎప్పుడెప్పుడు బయటికి పంపించాలా అని ఉంటుందిరా నీ భార్య అని చెప్పాను అని అడిగింది. అవునేందంటే ఏ దేవుడు దగ్గర ఉన్నాడో ఏం పట్టించుకోకుండా టిఫిన్ పెట్టు నేను బయలుదేరుతాను అన్నాడు. టిఫిన్ పెట్టింది. అవునేందని చెప్పాను. ఇప్పుడు ఆయన మామూలుగా తింటున్నా కూడా ఇలా తొందరగా తింటాం లేదా అని చెప్పి మనసు లాగుతూ ఉందన్నమాట. ఎట్లా పోయిందానని చెప్పానంటే టిఫిన్ తిన్నాడు, కాఫీ పెట్టించింది తాగాడు, కాముగా ఏందానని చెప్పానంటే వేసుకున్నాడు గుడ్డలు వేసుకున్నాడు. తర్వాత ఇక సేపు ఏందానని చెప్పానంటే వాళ్ళ అమ్మతోటే మాట్లాడాడు. అది మామూలుగా చేసుకునే పనిలేనమాట. కానీ సంధ్యకి ఈరోజు ఏందానంటే ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడా అని ఆలోచన అనమాట. తర్వాత ఏమీ మాట్లాడదు. తర్వాత ఎట్లా ఏందానని చెప్పానంటే 9:30కి బయలుదేరేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారికి టిఫిన్ పెట్టిన తర్వాత అత్తమ్మ ఏందని చెప్పానంటే మీరు టిఫిన్ తినేసి టీవీ పెడతాను హాల్లో కూర్చుంటారా అని చెప్పాను ఆయన అడిగితే ఏందని చెప్పానంటే ఇప్పుడు ఆమెకి చెప్పిన పని సంధ్య ఏది చెప్తే ఏంటంటే అది చేయకుండా ఉండే పద్ధతి ఆమెది అనమాట. అట్లాంటి మనిషి కదా, అందుకని అడిగింది అనమాట టీవీ పెడతాను అన్నప్పుడు. అవునని చెప్పాడు. ఏం పెడితే నేనేంది టీవీ చూసేదని చెప్పాను, నేను లోపలికి పోయి కొనుక్కుంటానని చెప్పాను. ఆనంది సరే టీవీ ఇదే మంచి పని అని చెప్పని లోపలికి పోయింది. తలుపు ఏందని చెప్పి బయట గుళ్ళెం పెట్టుకుంటే తలుపు చల్లగా వేసుకొని ఏంటంటే వాళ్ళ అత్తకాడి నుంచి గుళ్ళెం వేసుకొని వచ్చింది. ఈమెందని చెప్పానంటే ఈయన ఆ బాత్రూంలోనే మామూలుగా అటాచ్డ్ బాత్రూమ్లు కదండి ఇప్పుడు అంతాను. ఈయన ఏందని చెప్పానంటే ఏదో స్నానం చేసుకోవడానికి వాటికి ఏంటంటే ఈయన అంతా ఆ రూమ్లోనే అనమాట. పోయిందానని చెప్పానంటే మాత్రం మళ్ళీ మధ్యాహ్నం అన్నానికే బయటకు వస్తుంది ఆమె. ఏందానని చెప్పి సంధ్య గొంతు ఇంటే మాత్రం ఏంటంటే బయటకు వచ్చేస్తుంది. అందుకే కాముగా ఏందానని చెప్పానంటే తలుపు తీసుకుంది వెళ్ళింది. ఏందని చెప్పానంటే కొడుకుని తట్టింది, లేసాడు. ఏందానంటే ఏరా ఏందానని చెప్పానంటే ఏమైనా తింటావా అని చెప్పాను అడిగింది. ఏందానంటే నాకు తలంతా ఇదిగా ఉంది, నాకు చుక్క కాఫీ పెట్టి అని అన్నాడు.
కాఫీ పెట్టించింది. తర్వాత ఏందని చెప్పానంటే కాఫీ పెట్టితే నీకు టిఫిన్ కావాలా అని చెప్పని అని అడిగింది. నా టిఫిన్ ఏం వద్దానని చెప్పని అని అన్నాడు. సరే నేను చెప్పిన అంత ఛాలెంజ్ చేస్తున్నాను కదా, నువ్వేందానని చెప్పానంటే నువ్వు అదే కంటిన్యూ చేస్తావా అని చెప్పని అడిగింది. ఏందనంటే అది చేస్తాను కానీ నా రూమ్ అంతా క్లీన్ చెయ్యానని చెప్పాను అన్నాడు. నేను చెయ్యను అని చెప్పాను అంది. కాఫీ ఇచ్చేసి వచ్చేసింది అనమాట. వచ్చేసిన తర్వాత వీడికి ఇప్పుడు 9 పోతే ఇంకా 25 తెచ్చుంది, ఇంకా 16 ఉన్నాయి కదా. కాఫీ తాగాడు. మళ్ళీ ఏందానంటే ఆ వాసనలో ఏందని చెప్పి వాడు క్లీన్ చేసుకోలేక ఆ పొరుపు మీద ఉన్న దుప్పటే ఒక్కటే తీసి కింద వేసేసి దాన్ని బాత్రూంలో వేసేసి వీడేందానంటే ఆ బెడ్ మీద ఏంటంటే మోహన్ చేతులు కడుక్కొని స్నానం కూడా చేయలేదు వాడు. ఆ బెడ్ మీద పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఎంత తలుపేసినా కూడా వాసన ఎక్కడికి పోతుంది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అందులో ఆ తలుపు ఏందానని చెప్పానంటే కొద్దిగా గట్టిగా పడదనమాట. అది కొద్దిగా ఓపెన్గానే ఉంటుంది అనమాట. అందుకని ఏంటంటే వాడే వాడుకుంటాడు ఆ బాత్రూమ్. దాంట్లో నుంచి వాసన ఏందానని చెప్పానంటే అది మామూలుగానే వస్తూనే ఉంటుంది కదా. ఏందానంటే వీడు వాన్ చేసుకునేదంతాను. అవునేందానని చెప్పానంటే వాడికి అసహ్యం వేస్తూ ఉంది. మళ్ళీ ఏందానంటే అవును మా అమ్మకి ఏందంటే నేను ఛాలెంజ్ చేశాను కదా, నేను తాగి చూపిస్తాను, ఏందామదంతాను నాకు ఇదంతాను ఇదిగా ఉంది ఏందని చెప్పి నేను తాగేయాల్సిందేను, నేను ఎంత హీనుడినా తాగకపోతే ఎట్లాగానని చెప్పానని మళ్ళీ ఏందానని చెప్పానంటే ఈ 16 బాటిల్స్లో మళ్ళీ 4-5 తాగాడు. మళ్ళీ తాగిన తర్వాత అది తిండి తినకుండా ఒంట్లో ఏందానని చెప్పానంటే కాఫీ ఒకటిదా ఆ హ్యాంగ్ ఓవర్కి ఏందానని చెప్పానంటే అది అట్లా తల పట్టేసింది కదా. వాడు అది ఏమి తినకుండా మళ్ళీ తాగేటప్పటికి రాత్రి తిన్న ఫుడ్ కొద్దిగానే కదా వాడు తినింది కూడాను. అది మళ్ళీ ఏందానని చెప్పంటే తిక్క అయిపోతూ ఉంది, తూలిపోతూ ఉన్నాడు. ఏందానని చెప్పానంటే వాడికి ఏమి అర్థం కావటం లేదు. మళ్ళీ ఏందానని చెప్పంటే ఆ రూమ్లో మళ్ళీ వాన్ చేసుకున్నాడు, మళ్ళీ మంచం మీద పడుకున్నాడు, మళ్ళీ నిద్రపోయాడు. ఆ పడుకోవటము ఫ్రెండ్స్ ఏందానంటే రాత్రి 10 అయినా లేదు, 11 అయినా లేదు పడుకున్నాడు. ఏందానని చెప్పానంటే మళ్ళీ భర్త వచ్చేటప్పటికే తనేందానని చెప్పానంటే బయట గొళ్ళెం పెట్టకుండా మామూలుగా పెట్టింది. ఏందానంటే మళ్ళీ భర్త వచ్చాడు. వచ్చిన తర్వాత వాడు రెండో నుంచి కలపటం లేదు అదే అని చెప్పానంటే వాడు లోపల పడుకునేసాడండి అని చెప్పానంది. మళ్ళీ వాడిని ఎందుకు ఇప్పుడు డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పానని మళ్ళీ అతను పోయిందానని చెప్పానంటే ఇప్పుడు వస్తాడు 6 గంటలకు వస్తాడు, ఒక చొక్క కాఫీ పెట్టిస్తే మళ్ళీ ఆయన ఏంటంటే రాజకీయాలు పెట్టుకునేదానికి బయటకు పోతుంటాడు, మళ్ళీ భోజనం టయానికే వస్తుంటాడు. అట్లాగే వచ్చాడు, పడుకున్నాడు, ఇప్పుడే తినేసానని చెప్పాను అంది. అవును సర్లే వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయటం అని చెప్పానని ఈయన ఉద్యోగం చేయడంటాం వాడిని ఇట్లా మరిపేస్తూ ఉంటాడు, వాడికి ఏళ్ళకి అన్నం పెట్టి నువ్వు మరిపేస్తుండవు అది ఇదానని చెప్పానని మళ్ళీ మాట్లాడాడు. ఏందానని చెప్పానంటే వీడు రాత్రి 10 అయినా కూడా ఏందానంటే వాడు వాడికి తెలియటం లేదు. అవునా సరే ఇక ఎందుకని చెప్పానని లోపలికి పోయి లేపింది. మళ్ళీ వాన్ చేసుకొని లేపిన తర్వాత ఏరా అన్నం తింటావా అని చెప్పాను అని అడిగింది. అన్నం ఏందానని చెప్పానంటే తింటావా అని చెప్పానంటే నేను అన్నం తెల్లేను అని చెప్పానని ఒక విధమైన మత్తులోనే చెప్పాడు. ఏందనంటే ఆ మత్తులోనే మా రూమ్ శుభ్రం చేయమ్మా, నేను ఉండలేకుండా ఉన్నానమ్మా అని చెప్పాను అన్నాడు. నేను చెయ్యను బాబు, నేనేందానంటే ఈ వాసనగా నేను తట్టుకోలేను, నేను చెయ్యాలన్నా కూడా నా వల్ల కాదు, నేను చెయ్యను అని చెప్పాను అని అన్నాడు. అవునేందానంటే సరే నువ్వు చేయకపోతే పోయేవు ఏందానని చెప్పానంటేను కనీసం ఏందానంటే నాకు చీపర గట్ట చాటన్నా ఇవ్వు, నేను శుభ్రం చేసుకుంటాను అన్నాడు ఆ మత్తులోనే. సరే ఏందానని చెప్పంటే అదిగా ఆడున్నాయి అని చెప్పానని ఆ బెడ్రూమ్ బయట నుంచే ఇచ్చింది. ఏందానని చెప్పానంటే తీసుకున్నాడు. వాడికి అది వాడు ఏ రోజైనా చేస్తుంటే కదా వాడికి చేత కాలేదు, అది ఎత్తుతా ఉంటే వాడికే అసహ్యం వేస్తూ ఉంది. ఏందానని చెప్పానంటే పోయి పడుకున్నాడు. వాడికి ఏందానంటే ఎక్కడో ఏందానని చెప్పానంటే ఒక గుండెల్లో కొద్దిగా భారమే అయ్యింది ఫ్రెండ్స్. ఏందానంటే ఇలాగ తాగి వాడు ఏందానని చెప్పానంటే పడటం అనేది వాడికి అర్థం కాలేదన్నమాట. సరే ఏందని చెప్పానంటే సరేరా ఏందంటే నువ్వు కడుపు మళ్ళీ తను తల్లి కదా ఫ్రెండ్స్, మళ్ళీ తలుపు తీసి సరే కొద్దిగా మజ్జిగ నా తాగతావా అని చెప్పాను. అమ్మ నాకు ఒక గ్లాసు మజ్జిగ అని అన్నాడు. మజ్జిగ తాగాడు. మజ్జిగ తాగిన తర్వాత పోయి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఇప్పుడు
జిహ్వ నాలిక ఏందనని చెప్పానంటే ఒకదానికి అలవాటు పడిందంటే ఫ్రెండ్స్, ఆ అలవాటు మార్చుకోవటము చాలా కష్టం అవుతుంది. నేర్చుకుంటమేమో ఈజీగా నేర్చుకుంటారు, కానీ మారటం మాత్రం చాలా కష్టం అది. అందుకే ఏందనని చెప్పంటే వాళ్ళ మనసుకి వాళ్ళకే రావాలి అది అది మారేదానికి. తర్వాత ఏందనని చెప్పానంటే ఇప్పుడు మళ్ళీ 4 దాకా ఉన్నాడు కదా, మళ్ళీ ఏందనని చెప్పానంటే 10లో 13 పోయాయి, ఇంకా 26లో ఏందనని చెప్పండి, 25లో ఏందనని చెప్పానంటే ఇక 12 ఉన్నాయి. మళ్ళీ వాడు ఏందనని చెప్పానంటే శారద ఏందనని చెప్పంటే నేను 2 రోజుల నుంచి ఏంటంటే మీ నాన్నకి నేను చెప్పలేకుండా ఉన్నాను, ఏందనని చెప్పానంటే నువ్వు లోపలికి పోయేది ఆయన వచ్చే టయానికి ఏంటంటే పడుకున్నావని తలనొప్పని అని చెప్పని చెప్తున్నాను, ఇప్పుడు నేను ఎట్లాగా మేనేజ్ చేయాలి, నువ్వేందనని చెప్పానంటే నన్ను అడగద్ది. నేను ఏందనంటే ఫ్రెండ్ ఇంటికి 2 రోజులు ఉండానని చెప్పానని చెప్పు, ఏందనంటే నాన్న కానీ ఎన్ని కానీ ఏందనని చెప్పాడు. చూస్తే నాన్న తట్టుకోలేడు, వాడికి అప్పుడు వచ్చిందంట నాన్న తట్టుకోలేడు, నువ్వేందనని చెప్పానంటే ఇవన్నీ ఆయనకు చూపించొద్దమ్మా ఏందని చెప్పానని ఏదో ఒక విధమైన గొంతుతోటే మాట్లాడాడు. తను ఏందనని చెప్పానంటే వీళ్ళు కొద్దిగా ఏంది అని చెప్పానని సరే నేను ఆ విధంగానే చెప్తాలే అని చెప్పానని చెప్పేసింది. ఉదయాన్నే ఏందనంటే బయట ఏందనని చెప్పంటే తలుపుకి తాళం వేసేసింది. తాళం వేసిన తర్వాత ఉదయాన్నే వాళ్ళ ఆయన లేచాడు. లేచిన తర్వాత ఏమి బెడ్రూమ్కి తాళం వేస్తున్నావా అని చెప్పాడు. వాడు ఏందనండి ఏందని చెప్పాడు, వాడు ఫ్రెండ్ వాళ్ళకి పోతానని చెప్పానని పోయాడు. వాడు ఏంటంటే మామూలుగా తాళం వేసుకొని పోతుంటాడు కదా, వాడు రూమ్లో ఏందని చెప్పాడు, మనం ఏమైనా కలిపెడతామని ఆయనకి ఏముంటాయో నువ్వు సీక్రెట్స్ అది ఇదని చెప్పని వాడిని తిట్టినట్టుగానే మాట్లాడింది. ఏం చెప్పానంటే మాట్లాడేటప్పటికే ఏందంట ఆయన సీక్రెట్స్ అని చెప్పి నేను ఏదో మాట్లాడాడు. అవునా తాళం అది తీసిందానంటే వేరే దగ్గర పెట్టేసింది. వాడు తీసుకొని వెళ్ళినట్టుగా వేరే దగ్గర తన దగ్గరే ఉంది తాళము. వీడు లోపల ఏందని చెప్పానంటే ఇప్పుడు మా అమ్మకి నేను ఏంటంటే ఒక ఛాలెంజ్ చేశాను, నేను దాగేస్తానని చెప్పని నేను కంప్లీట్ చేసేస్తానని చెప్పి నేను తాకపోతే ఏందని చెప్పండి నేను మగవాడిని అవుతానా, తాగాలి కదా అని చెప్పని మళ్ళీ తాగాడు. మళ్ళీ 4 తాగాడు. మళ్ళీ ఇప్పుడు వాడికి ఏందనని చెప్పానంటే దీంట్లో పడిపోయి ఏందనంటే వాడికి అది ఎక్కతిక్కగా అయిపోతూ ఉంది. ఏందనని చెప్పానంటే ఇంకొక విషయం ఏందనని చెప్పంటే వాడు ఫుడ్ తీసుకోవటంలే. ఇంకొకటి ఆ రూమ్లో ఏందనని చెప్పానంటే ఒక చెడు అనేది ఏందనని చెప్పానంటే ఆ రూమ్లో ఉందన్నమాట. ఆ వాసన ఇప్పుడు మామూలుగా వాంతి చేసుకుంటేనే తట్టుకోలేము ఫ్రెండ్స్. ఏందనని చెప్పానంటే మీరు చూడండి, మామూలుగా వాంతి చేసుకుంటేనే మనకు ఎంతో ఇది, తాగినోడు వాంతి చేసుకుంటే అది ఆ స్మెల్ ఎక్కడికి వస్తుందనేది ఎంత గలీజ్ అనేది ఏందనని చెప్పానంటే వాడికి ఆ రోజు తెలిసిందని. మామూలుగా వాడు ఏందనంటే ఒక 2 రోజు డైలీ ఏందనని చెప్పంటే 2 తాగేసి ఏందనని చెప్పానంటే ఆయన ఏదో వస్తూ ఉంటే రోజు తల్లి తాగేసి వస్తూ ఉంటే ఆ తల్లి ఏ విధంగా తనని భరించాలి మీరు చెప్పండి. అందుకనే కదా ఏందని చెప్పి ఈ డెసిషన్ తీసుకుంది తను. అవును ఏంటంటే తాగేసాడు. ఇప్పుడు ఆయన ఛాలెంజ్ నెరవేర్చాలని చెప్పానని ఎక్కతిక్కగా అయిపోతుంది. మళ్ళీ వాంతి చేసుకున్నాడు. ఏందని చెప్పానంటే అంతలోకి ఏందని చెప్పంటే భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాడు వాంతి చేసుకొని వాడికి ఏమీ తెలియటం లేదు, ఆ మత్తు అయిపోతూ ఉంది. వాడు ఏందని చెప్పంటే ధన కడుపులు ఏందని చెప్పంటే తప్పని పుట్టిపోతూ ఉంది, కడుపులో మంట పుడుతుంది. వాడు ధనమని చెప్పంటే తలుపులు కొడతా ఉన్నాడు. అయినా కూడా ఏందని చెప్పంటే సంధ్య నిగ్రహం చేసుకొని ఏందని చెప్పంటే తలుపు తీయలేదు ఫ్రెండ్స్. ఏందనంటే తర్వాత ఆమె మాత్రం ఏందానని చెప్పానంటే బయటకు వచ్చిందాడ ఎవరు తలుపు కొడుతున్నారు ఎవరు అని చెప్పానని వీడేందంటే దబా తలుపు కొట్టాడు. వీడు అక్కడే ఏందానని చెప్పానంటే ఈ మత్తులో ఉంటాడు కదా, వాడు అక్కడ పడిపోయాడు ఫ్రెండ్స్. ఏందానని చెప్పాడు. కానీ ఏంటంటే వాడికి అది కొట్టలేదన్నమాట. అది వాడు కొట్టకపోయేటప్పటికి ఏంటంటే సంధ్యకి అది ప్లస్ అయిందనమాట. ఏందనంటే ఎవరు అత్తమ్మ అది నేను చూడలేదు అని చెప్పానని నాకు వినపడలేదు అని అన్నది. నీకేడ వినపడతాయివే నీకేందని చెప్పి ఈ లోకంలో ఉంటే కదా నువ్వు అని చెప్పాను తిడతా లోపలికి పోయింది. అవునేందని చెప్పి ఆమె లోపలికి పోగానే తలుపు చల్లగా ముందుకు లాగి ఆమెది ఏందని చెప్పానంటే చల్లగా తలుపు తీసి ఏందని చెప్పంటే తలుపు తీసింది. వీడు తలుపు దగ్గరే పడి ఉన్నాడు. అవునేందనంటే లేపిన తర్వాత తను లేపింది కూడా లేపల. ఇప్పుడు
తనేందానని చెప్పానంటే ఎక్కడ లేపొద్దు ఫ్రెండ్స్. వాడేందని చెప్పి ఒక వయసులో ఉన్న పిల్లవాడు ఎక్కడ లేపుతుంది, పడుకున్నాడు. ఏందానని చెప్పి అది కొట్టింది. ఎక్కడో వాడు ఏందంటే అని అన్నాడు. ఏరా ఏందని చెప్పంటే ఫుడ్ ఏమన్నా తింటావా, టిఫిన్ చేస్తున్నాను అని చెప్పాను అన్నది. వాడు ఏందని చెప్పండి, నాకు అసలు ఏం అర్థం కావటం లేదమ్మా, నా వల్ల కావటం లేదు, నాకు కడుపులో మంట పుడతా ఉంది, అది ఇది అని సరే ఏందని చెప్పానంటే ఆ మాట అనేటప్పటికే తనేందానని చెప్పానంటే నిగ్రహించుకొని వీడు ఈ దెబ్బతోట మారాలి, లేకపోతే ఏందానని చెప్పానంటే వీడిని ఏందానని చెప్పంటే నేను చంపాలి. ఏందానంటే అది ఒక విధమైన వెక్స్ ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఈ పిల్లకాయలు తల్లిదండ్రులు ఎందుకు ఊరికిని అసహించుకున్న, ఇప్పుడు ఒక్కొక్క తల్లి బిడ్డని ఏందని చెప్పి అసహించుకుంటుందంటే తల్లి కనింది ఫ్రెండ్స్, కక్కలేదు. కానీ ఏందానని చెప్పానంటే వాళ్ళు చేసే పద్ధతులను బట్టి అసహించుకుంటుంది ఫ్రెండ్స్. ఏందానంటే ఊరికినే ఒక తల్లి ఎప్పుడు కూడా అసహించుకోవద్దు ఒక బిడ్డని. ఏందానని చెప్పండి వాళ్ళకి ఎన్నో నీతులు చెప్తారు. అమ్మ ఇట్లా ఉండాలని ఒక ఆడపిల్లకి కానీ ఒక మగోడికి కానీ, నాయన ఆడపిల్లకాయలు చూసి ఏంటంటే ఒక గౌరవం ఇవ్వాలని చెప్పిన ఆడపిల్లకాయలు చెప్తారు. మగోళ్ళకి చెప్తారు, సారీ ఫ్రెండ్స్ మగోళ్ళకి చెప్తారు. ఆడపిల్లకి ఏం చెప్తారు, అమ్మ మనసు పోయిన దగ్గర కల్లా కళ్ళు పోనీయద్దు, ఏంటంటే కళ్ళు పోయిన దగ్గర కల్లా మనసు పోనీయద్దు, నువ్వు ఒకరంతా కంట్రోల్లో ఉండు నాయన అని చెప్పి నేను ఆడపిల్లకి చెప్తారు. అదేవిధంగా మగోడికి చెప్తారు. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఏంటంటే అవగాహన లేకుండా మేము తిరిగేది మేము చేసేది మాకుండే హ్యాబిట్స్ ఏంటంటే మేము నేర్చుకోవాల్సిందేను, లోకంలో ఉన్న చెడ్డ హ్యాబిట్స్ అంతా మేము నేర్చుకోవాల్సిందే అని చెప్పిన వాళ్ళు పట్టినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, దానికి ఏందనంటే సొల్యూషన్ ఏందని చెప్పనేది ఇది శారద చెప్పింది అనమాట. అప్పుడు ఏందని చెప్పానంటే సరేను ఇప్పుడు నీకేం కావాలా అని చెప్పానంది. నాకు నిమ్మకాయ వేసేందానని చెప్పి మజ్జిగ కలిపి అమ్మా నాన్న అన్నాడు వాడు ఎక్కడోను. అవునేందని చెప్పానంటే సరే మజ్జిగ నేను కలుపుకొని వస్తాను, నువ్వు తాగే స్థితిలో ఉండవా అని చెప్పానని అడిగింది. అని చెప్పానంటే నువ్వు నేను తాగించను అన్నది. ఇట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఒక బిడ్డని నేను దగ్గరికి తీయను, ఏంటంటే నేను తాగించను వెంకట, నువ్వు కానీ తాగే పని అయితే నువ్వు తాగు, నేను కలుపుకొని వస్తాను. అవునేందని చెప్పి వాడు మంచం మీదకు కూడా కూర్చోలేకపోయాడు. ఆడ పక్కన ఉన్న గోడకే ఆనుకున్నాడు చిన్నగా లేసి. అవునేందంటే మజ్జిగ వాడికి ఏందని చెప్పానంటే అది తాగాడు కదా, ఏందని చెప్పి వాడు ఫుడ్ కూడా ఏందని చెప్పి అది ఏందో ఒక ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. ఏందనంటే ఈ తాగుడు అనేది ఈ ప్రభుత్వం కూడా ఎప్పుడు బ్యాన్ ఏందనంటే దాని మీద ఆదాయం ఎక్కువ అని, ఇప్పుడు దానికి ఒక లిమిట్ అది ఉండాలి ఫ్రెండ్స్. ఏందని ఇప్పుడు ఏదో అకేషన్ అని చెప్పానంటే ఏదో ఎప్పుడో ఏందని చెప్పానంటే అన్న పర్వాలేదు. ఇప్పుడు డైలీ తాగేసి ఇంటికి వస్తుంటే ఆ భార్య ఏం కావాలి, ఆ బిడ్డలు ఏమి కావాలి, ఆ తల్లిదండ్రులు ఏమి కావాలి, ఎట్లాగా ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే అందుకోసమేనే కదా ఈ తల్లిదండ్రులు కూడా ఏందానని చెప్పంటే మదన పడేది. వీడు ఏందని చెప్పంటే గోడకు తర్వాత వాడికి చెయ్యి షేక్ వస్తుంది అనమాట. వాడు ఏమి తీసుకోలేకుండా ఉన్నాడు. ఏందని చెప్పంటే ఆ మజ్జిగలో నిమ్మకాయ కలిపింది, కొద్దిగా కింద పోసాడు, కొద్దిగానే తాగాడు. అవునేందని చెప్పంటే సరే నువ్వు బయటకు వచ్చేస్తావా అని చెప్పని అడిగింది. బయటకు వచ్చేస్తానని చెప్పంటే నేను రాను, మా ఇంట్లో నేను ఈ రూమ్లో నుంచి రాను అని అన్నాడు. సరే ఆ మజ్జిగ తాగాడు. అయ్యి కొద్దిగా ఇంకేయి కడుపులో కొద్దిగా ఏందానని చెప్పానంటే వాన్ చేసుకున్నాడు. వాన్ చేసుకున్న తర్వాత ఏందానని చెప్పానంటే సంధ్య ఏమి మాట్లాడలేదు. ఏందానని చెప్పానంటే చల్లగా ఏందని చెప్పానంటే తలుపు ముందుకేసుకొని వచ్చేసిన తర్వాత వీడేం చేశాడు అని చెప్పానంటే ఇప్పుడు ఆ రూమ్ ఎవరు క్లీన్ చేయాలా, వీడే చేసుకోవాలి, సంధ్య నేను చేయను అని చెప్పాను అన్నది. వీడు ఆ మజ్జిగ ఏంటంటే కొద్దిగా లోపలికి పోయి కొద్దిగా వాన్ చేసుకున్నాడు. తర్వాత ఏందని చెప్పి అక్కడే పడుకొని నిద్రపోయాడు. ఇప్పుడు అది ఆ మత్తంతా ఉంది కదా, అదంతా తీర్చుకోవాలి కదా. వాడు నిద్రపోయాడు. మధ్య రాత్రికి ఎప్పుడుకో లేసాడు. 9 అయింది, 10 అయింది. వాళ్ళ నాన్న ఏందని చెప్పి వచ్చి అన్నం తింటా ఉన్నాడు. వీడేందని చెప్పి లోపల నుంచి వచ్చినట్టుగా ఊరినట్టు వచ్చాడు. వీడి దగ్గర అంత స్మెల్ వస్తుంది కదా, ఏందానని చెప్పంటే అందుకని ఏందానంటే ఊరికి నట్టు వచ్చి అట్ట కనపడి ఏందని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళాడు. అవునేందంటే ఎప్పుడు వచ్చాడు వాడు అని చెప్పి నన్ను అడిగాడు. ఇందాకనే వచ్చాడు అని చెప్పింది. వీడు గప్పగప్ప బాత్రూంలోకి వెళ్ళాడు, స్నానం చేశాడు, ముఖమంతా కడుక్కున్నాడు, చేశాడు. వీడేందని చెప్పానంటే చాట చీపర కట్ట అక్కడే ఉందిగా అదంతా
వాడే క్లీన్ చేసుకున్నాడు. ఏందానని చెప్పానంటే ఆ దుప్పటి ఎత్తి బాత్రూంలో ఏందానని చెప్పంటే శుద్ధంగా నీళ్ళల్లో పిండేసాడు. అవును, ఇదంతా వాడికే అది ఆ వాసన ఏందానని చెప్పానంటే వాడికే అసహ్యం వేస్తూ ఉందన్నమాట. ఆ విధంగా చేస్తూ ఉంటే వాడికే అసహ్యం వేస్తూ ఉంది. అవునేందని చెప్పంటే గుంజేసుకున్నాడు. అవున దాన్ని ఆడే పెట్టాడు. స్నానం చేసాడు. ఆ రూమ్ అంతా ఏందని చెప్పి ఒక స్ప్రే కొట్టుకున్నాడు. మళ్ళీ ఏందని చెప్పి ఇంకా ఉన్నాయిగా ఏందానని చెప్పంటే శుద్ధంగా తిన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఏందానని చెప్పంటే తిన్నాడు. ఆ తిన్న తర్వాత ఏందని చెప్పి మళ్ళీ రూమ్లో వాడు ఏమనుకున్నాడంటే మనసులో నేను ఇంకా ఈ తాగుడుతూ ఏంది వాన్ చేసుకుంటే ఇంత వాసన వస్తూ ఉంది, నాకు అసలు కడుపులో కూడా ఏం బాగుండటం లేదు, మంట పడుతుంది, అది ఇదని చెప్పి నేను అనుకున్నాడు. ఒక ముద్ద ఎప్పుడైతే కడుపులోకి పోయిందో వీడు మనసు ఏందానని చెప్పానంటే మళ్ళీ లాగింది ఫ్రెండ్స్. ఏందానని చెప్పంటే మళ్ళీ రూమ్లోకి పోయాడు. అవి తాగకూడదని అనుకుంటున్నాడు, కానీ మనసు ఏందానని చెప్పంటే దాని మీదకి పోతుంది. అన్నం తిన్నాడు. ఏందానని చెప్పానంటే ఈ జిక్కు అనేది ఒకటి ఉంది కదా. ఏందానని చెప్పంటే తాగు మనసు ఏందని చెప్పంటే తాగు అని చెప్తుంది. ఒక మనసు ఏందని చెప్పంటే వద్దు జీవితాన్ని నాశనం చేసుకోబా కానీ ఒక పక్క చెప్తుంది. కాదు గుడిదానని చెప్పి నేను 3 బాటిల్ లేపేశాడు. 3 బాటిల్ లేపేశాడా. ఏందానని చెప్పానంటే 4వ బాటిల్ తీసుకునేటప్పటికే తిన్న అన్నంతోటి మళ్ళీ వాన్ చేసేసుకున్నాడు ఫ్రెండ్స్. ఏకదాటిగా తాగుతూ ఉన్నాడు కదా వాడు. ఏందానని చెప్పండి మళ్ళీ వాన్ చేసుకున్నాడు. ఈసారి అన్నము అది ఏందానని చెప్పానంటే వాన్ చేసుకునేటప్పటికే వాడికి తల దిమ్మ తిరిగిపోయింది. ఏందానని చెప్పానంటే అవునా వాడే పడిపోయి ఏందానని చెప్పానంటే ఇదేంది అసలు నాకు అసలు ఇదిగా ఉంది అని చెప్పని పడుకొని మత్తులోకి జారుకున్నాను. ఉదయం లేసేటప్పటికి వాడు ఎంత అయితే క్లీన్ చేశాడో అంతా ఏందానని చెప్పానంటే అది ఆ వాసన అది ఏందానని చెప్పానంటే నిద్ర లేసేటప్పటికి వాడే చూసుకొని వాడే చూసుకొని అసహ్యం వేసిపోయింది. వాడికి అసహ్యం వేసిపోయి ఇక నా వల్ల కాదు ఏందానని చెప్పంటే ఇక నేను ఇది శుభ్రం చేయలేను అని చెప్పానని వాడే చూసుకొని వాన్ చేసుకొని అక్కడికి పడిపోయాడు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అది ఫ్రెండ్స్ ఈరోజు జరిగింది.